వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ మేము ఇచ్చినామని చెప్పుకున్నా, టీఆర్ఎస్ పార్టీ మేము తెచ్చినామని చెప్పిన దానికన్నా ఒక్కసారి భారతీయ జనతా పార్టీ పాత్ర కూడా మనం తెలంగాణ ఉద్యమంలో చూడాల్సిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ ఫస్ట్ నుంచి మీరు చెప్పినట్టు we believe in smaller states. We believe these smaller states for better administrative convenience and administrative purpose. And Bharatiya Janata Party is the only party. అక్కడ ఆంధ్రాలో కూడా తెలంగాణ సపోర్ట్ చేశారు. తెలంగాణ యూనిట్ కూడా ఇక్కడ తెలంగాణ, అక్కడ జయ ఆంధ్ర, ఈ రెండు వాయిస్ చేసిన ఓన్లీ సింగిల్ కాంగ్రెస్ పార్టీ కాదు భారతీయ జనతా పార్టీ. వాళ్ళు రెండు వాయిస్లు మాట్లాడారు. ఆంధ్ర సభ్యులు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో పెప్పర్ స్ప్రే చేశారు. కాంగ్రెస్ పార్టీ యాక్షన్ తీసుకోలే. కానీ మా నాయకులు అక్కడ హరిబాబు గారు, ఆ రోజు ఇక్కడ కిషన్ రెడ్డి గారు, వీళ్ళిద్దరూ ఆ రోజు ఒకటే వాయిస్తోని ఎంటైర్ తెలుగు వాళ్ళందరూ కూడా ఎస్ తెలంగాణ అని చెప్పి బీజేపీ మాత్రమే. ఏ టీఆర్ఎస్ పార్టీ అయితే మేము తెలంగాణ కోసం ఉద్యమం చేస్తున్నామని చెప్పారో, ఇద్దరు ఎంపీలు ఉన్న టీఆర్ఎస్ పార్టీ ఆ రోజు పార్లమెంట్లో బిల్లు పెట్టినప్పుడు ఇద్దరు గాయబ్ లేరు. కేసీఆర్ గారు లేరు, విజయశాంతి గారు లేరు. బీజేపీ అన్కండిషనల్ బేషరతుగా తెలంగాణ బిల్లుకి సపోర్ట్ చేసినాం. అందుకే తెలంగాణ బిల్లు వచ్చింది. పెప్పర్ స్ప్రేలు పెట్టినా కూడా మేము తెలంగాణ బిల్లు ఆగలే. దానికన్నా ముందు మీ అందరికీ మీడియా ద్వారా చెప్తా ఉన్నాను, ఈ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు మీ అందరికి చాలామంది తెలియకపోవచ్చు. నేను ఐఎమ్ రివీలింగ్ దిస్. ఇది చాలా అంటే చరిత్రలో ఎప్పుడు ఉండకపోవచ్చు. ఇది ఏంటంటే బిల్లు పెట్టిన రోజు ఒకరోజు ముందు సీనియర్ న్యాయవాది ప్రకాష్ రెడ్డి గారు, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు హైకోర్టు, ఇప్పుడు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ నిరంజన్ రెడ్డి గారు సీనియర్ అడ్వకేట్, మేము ముగ్గురము ఆ బిల్లు కాపీ పెట్టుకొని మేము అరుణ్ జైట్లీ గారితో చెప్పాను. అరుణ్ జైట్లీ గారితో ఏమన్నామంటే, సార్ దీంట్లో కొద్దిగా ల్యాకునెస్ ఉంటాయి, వాళ్ళు అవతల వాళ్ళు తీసుకువస్తారు ప్రశ్నని, కానీ మీరు ఎవరు కూడా ఈల్డ్ కాకండి, మనం పాస్ చేస్తాం, దీంట్లో ఏదైనా లుచ్చుకుని ఉంటే తర్వాత మనం చూసుకుందాం సార్ అన్నాడు. అరుణ్ జైట్లీ గారు ఏమన్నా, బీజేపీ ఈస్ కమిటెడ్ ఫర్ ప్యాసేజ్ ఆఫ్ దిస్ బిల్ అంటే వీ విల్ నాట్ రేజ్ ఎనీ ఆబ్జెక్షన్. అప్పుడు కాంగ్రెస్ పార్టీ యూపీఏ ప్రభుత్వంలో అరుణ్ జైట్లీ గారు ఎల్ఓపి రాజ్యసభ అండ్ సుష్మా స్వరాజ్ గారు లోక్సభ. మళ్ళీ మీ ముగ్గురు ఆ బిల్లు కాపీ పట్టుకొని సుష్మా స్వరాజ్ గారి దగ్గర పోయినాం. సుష్మా స్వరాజ్ గారు చాలా బాధపడ్డారు. నేను బీజేపీ తరఫు నుంచి తెలంగాణ రావాలంటే నా మీద కూడా ట్రోల్ చేస్తా ఉన్నారు రామచంద్ర, చాలా బాధ అనిపిస్తుంది. అయినా నా మీద ఏదన్నా పర్లేదు, నేను తెలంగాణ రావాలనుకున్నాం, తీసుకువస్తాం, బిల్లు సపోర్ట్ చేస్తాం, మన పార్టీ దీంతో ఉంది, దీంట్లో ఏదైనా లూప్ హోల్స్ ఉన్నా, మీకు ఏదైనా అమెండ్మెంట్స్ కావాలన్నా మాకు ఇప్పుడే రాసేయండి, రేపు మనం చేస్తామన్నారు. దాని తర్వాత నీ ముగ్గురం మళ్ళీ ప్రకాష్ జావడేకర్ గారి ఇంట్లో కూర్చున్నాం. అప్పుడు కేశవరావు గారు కేకే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో, అప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉండే, బోయన్పల్లి వినోద్ గారు ఎంపీ ఉండే. మీ ముగ్గురం ప్రకాష్ జావడేకర్ గారి ఇంట్లో రాత్రి 1 o'clock, నెక్స్ట్ డే ఇట్ ఈస్ గోయింగ్ టు బి ప్లేస్ బిఫోర్ పార్లమెంట్. నేను ప్రకాష్ జావడేకర్ మీరు కూర్చొని ఇటు తెలంగాణకు ఆంధ్రాకు ప్రాజెక్ట్స్ ఏంది అవి అన్నీ కూడా మాట్లాడుకొని ఆ రోజు పార్లమెంట్లో మీ అందరం కూడా బీజేపీ సభ్యులందరూ కూడా విప్ ఇచ్చి మీరు రావాలని చెప్పి ఆ రోజు ప్రకాష్ రెడ్డి గారు, నిరంజన్ రెడ్డి గారు, నేను ఈ ముగ్గురు కలిసి ఆ బిల్లు వెట్టింగ్ చేసి పార్లమెంట్లో ప్రవేశపెట్టింది భారతీయ జనతా పార్టీగా మేము. మొత్తం బేషరతుగా సపోర్ట్ చేసింది మేము. సుష్మా స్వరాజ్ గారు మాట్లాడారు, ఏ పేపర్ స్ప్రే పెట్టినా కూడా ఆ రోజు పార్లమెంట్లో మన బిల్ పాస్ అయింది, తెలంగాణ వచ్చింది. కాబట్టి so on behalf of all people who want Telangana, we'll clap for you that your role was there, which is not known. Yeah, that's why I'm saying, నేను ఈరోజు చెప్పదలుచుకున్నాను. Why I want to reveal this to people here.